తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 35 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి 35 పైసలు రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ నెరవేర్చలేదన్నారు. ప్రజలను మోసం చేయడంలో సీఎం రేవంత్ నిజాయితీగా ఉన్నాడని సెటైర్లు వేశారు. మోసం చేస్తామని చెప్పి మరీ ప్రజలను చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతు బంధు, రుణమాఫీ సహా కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయడం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్నారు. ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2500 ఇస్తా అన్నాడు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు, వచ్చిందా? మరి 14-15 నెలలు ఏం చేసిండు? మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం, దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు. అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు. ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి.